హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. మనం స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్తోనే ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాం. అలాగే కొన్ని వీడియోస్ అయితే మనకి డెఫినెట్గా మన ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ సంబంధించి లైఫ్ చేంజింగ్ వీడియోస్గా మనకు ఉంటాయి. అలాగే కొన్ని వీడియోస్ వచ్చి మనం ఎప్పటికీ మర్చిపోలేము. అవి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి మన స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్ కెరీర్లో. బిలీవ్ మీ, ఇది అలాంటి ఒక వీడియో అని చెప్పడంలో నాకు ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఎస్పెషల్లీ మీరు ఆప్షన్ బయింగ్ ఆర్ సెల్లింగ్లో మీరు ట్రేడింగ్ కెరీర్గా ఎంచుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా ఐ కెన్ సే దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో ఇన్ యువర్ ట్రేడింగ్ కెరీర్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఆప్షన్ బయ్యర్స్కి అండ్ ఆప్షన్ సెల్లింగ్కి డిఫరెన్స్ ఏంటి, రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, ఏది ఎప్పుడు చేయాలి, అలాగే ఐవి ఇంప్లాయిడ్ వాలటిలిటీ అంటే ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఏ కండిషన్లో మార్కెట్ వ్యూ బేరిష్ ఉంటే ఎవరికి ప్రాఫిట్ వస్తుంది, ఎవరికి బెనిఫిట్స్ అవుతాయి ఎక్కువ, అండ్ ఆప్షన్ సెల్లింగ్ యొక్క ప్రోస్, ఆప్షన్ సెల్లింగ్ యొక్క కాన్స్, అలాగే బయింగ్కి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో మనం ఇక్కడ ఆప్షన్ బయింగ్ అంటే ఏంటి, సెల్లింగ్ అంటే ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో అయితే మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈ వీడియోలోకి వచ్చేసరికి చాలామందికి స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత, ఈక్విటీ మార్కెట్ తర్వాత ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేయాలి, మంచి ప్రాఫిట్స్ తీసుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే ఒక చాలా పెద్ద డౌట్ ఏంటంటే ఆప్షన్ బయింగా సెల్లింగా దేన్ని ఎంచుకోవాలి అనేది ఒక పెద్ద డైలమాలో ఉంటారు. సో ఈ వీడియో అయ్యేసరికి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఆప్షన్ బయింగ్ చేసుకోవాలా అండ్ సెల్లింగ్ చేసుకోవాలా, ఎప్పుడు ఏది చేయాలి అనేసి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది స్ట్రెంగ్స్ అండ్ స్వాట్ అనాలిసిస్ అంటారు కదా, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెడ్స్ అనేసి. సో దాన్ని మనం చూద్దాం. ఓకే, సో ఆప్షన్ బయింగ్కి ఆప్షన్ సెల్లింగ్కి స్ట్రెంగ్త్ ఏంటి అనేది కూడా మనం దీంట్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ వీక్నెస్, బయ్యర్కి సెల్లింగ్కి వీక్నెస్ ఏంటి, అండ్ ఆపర్చునిటీస్, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో చేయాలి, అండ్ తర్వాత థ్రెడ్స్ వచ్చేసి డూస్ అండ్ డోంట్స్, అండ్ రిస్క్ ఇన్వాల్వ్మెంట్ దేంట్లో ఎక్కువ ఉంటుంది అని కూడా మనం దీంట్లో అయితే చూసేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆప్షన్ బయ్యర్. ఓకే, ఆప్షన్ బయ్యర్కి సెల్లర్కి మెయిన్ తేడా ఏంటంటే ఆప్షన్ బయ్యర్ వచ్చేసి పేయింగ్ ద ప్రీమియం. ఓకే, ప్రీమియంని పే చేస్తాడు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియం. ఓకే, ఆప్షన్ ప్రీమియం లైక్ 40,000 సిఈ కావచ్చు, ఆర్ ఎల్స్ 18,000 సిఈ కావచ్చు, వాళ్ళు ప్రీమియం పే చేస్తారు. అంటే దానికి సంబంధించిన ప్రీమియం ఉంటుంది కదా, 200, 300 అలా. సపోజ్ ఓటీఎమ్స్ అయితే 30 రూపీస్, 50 రూపీస్, ఆ ప్రీమియంని ఆప్షన్ బయ్యర్ పే చేస్తాడు. దానికి ఎగ్జాంపుల్గా లాంగ్ స్ట్రాడల్ తీసుకోవచ్చు. లాంగ్ స్ట్రాడల్ అంటే ఏదైనా ఈవెంట్ వచ్చే ముందు ఆ స్టాక్లో కానీ ఇండెక్స్లో కానీ ఎక్కువ మొమెంటం వస్తే కనుక దాన్ని పట్టుకోవడానికి లాంగ్ స్ట్రాడల్ని యూజ్ చేయొచ్చు. అంటే ఈ లాంగ్ స్ట్రాడల్లో ఏటీఎం ఎట్ ది మనీ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కాల్, పుట్టు రెండు కూడా ప్రీమియం ఇచ్చి మనం బై చేస్తాం. సో దట్ పెద్ద మొమెంటం ఉంటే కనుక మనకి ఒకవేళ బాగా కిందకి వచ్చిన స్టాక్ బాగా పైకి వెళ్ళినా సరే మనకి ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అదేవిధంగా ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తారంటే గెటింగ్ ద ప్రీమియం, అంటే ప్రీమియంని తీసుకుంటాడనమాట. లైక్ ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా తీసుకుంటారో, ఒక ఎల్ఐసి వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు, మన దగ్గర నుంచి ప్రీమియం కలెక్ట్ చేసుకుంటారు. ప్రతి నెల ఒక 1,000 రూపాయలు, 2,000 ఇంతని ప్రీమియం కలెక్ట్ చేసుకుంటారు. సో ఇలాగే ఆప్షన్ సెల్లర్ కూడా ప్రీమియంని కలెక్ట్ చేసుకుంటాడు. ఎవరైతే ఆప్షన్ బయ్యర్ 200, 300 ప్రీమియం కట్టారు కదా, అది తీసుకునేది ఎవరు, ఆప్షన్ సెల్లర్. ఎన్ఎస్సికి కానీ బిఎస్సికి కానీ వేరే ఎవరికి ఉండదు. అందుకే స్టాక్ మార్కెట్ వచ్చి జీరో సమ్ గేమ్. అంటే ఒకళ్ళు బయ్యర్ ఎయిదర్ విన్ అవుతే ఆప్షన్ సెల్లర్ లూజ్ అవుతాడు, ఆప్షన్ సెల్లర్ లూజ్ అవుతే కనుక బయ్యర్ విన్ అవుతాడు. సో ఎవరో ఒకరికి, వీళ్ళు ₹1 కోల్పోతే కనుక వీళ్ళకి వెళ్తుంది, వీళ్ళు ₹1 కోల్పోతే కనుక వీళ్ళకి వెళ్తుంది అనమాట. ఓకే, సింపుల్. అండ్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి షార్ట్ స్ట్రాడల్. అంటే మీకు ఒక వ్యూ ఉందనుకోండి, సైడ్ వేస్ వ్యూ ఉందనుకోండి, అంటే మార్కెట్ ఎటు పోదు, ఒకే డైరెక్షన్లో ఉంటుంది అనుకున్నప్పుడు మీరు షార్ట్ స్ట్రాడల్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. షార్ట్ స్ట్రాడల్ అంటే రెండు, ఏదైతే లాంగ్ స్ట్రాడల్కి సింపుల్గా క్వైట్ ఆపోజిట్ అనమాట. రెండు కూడా సిఈని పిఈని కూడా రెండు సెల్ చేయడం అనేది షార్ట్ స్ట్రాడల్ అనమాట. ఓకే, సో దీంట్లోకి వచ్చేసరికి రెండు కూడా ప్రీమియం అనేది వీళ్ళకి ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళకి వస్తుందన్నమాట, కంప్లీట్గా ప్రీమియం అనేది. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్స్ వీళ్ళకి వచ్చేసి. ఓకే,
సో తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఆప్షన్ బయింగ్కి ఏముంటాయి, సెల్లింగ్కి ఏముంటాయని డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ బయింగ్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ లిమిటెడ్ లాస్. అంటే మనం ఏదైతే ప్రీమియం పే చేస్తున్నామో 20 రూపాయలు కావచ్చు, 30 రూపాయలు కావచ్చు, అలాగే 100, 200 కూడా కావచ్చు. మహా అయితే ఒకవేళ మన డైరెక్షన్ కనుక రాంగ్ అయితే కనుక, మన వ్యూ రాంగ్ అయితే కనుక మనకి ఆ 20-30 రూపీస్ వాట్ ఎవర్ ద ప్రీమియం ఎంతైతే ఉందో అది మాత్రమే లాస్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్స్. అంటే మనం చూస్తూ ఉంటాము ఎస్పెషల్లీ ఎక్స్పైరీ రోజున 0 to హీరో కాల్స్ లాంటివి 30 రూపాయల ఆప్షన్ 300కి వెళ్ళిన రోజులు కూడా ఉంటాయి. అలాగే 60 రూపాయల ఆప్షన్ 500కి కూడా వెళ్ళిన రోజులు ఉంటాయి. సో వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి ఆప్షన్ బయింగ్లో అన్లిమిటెడ్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లెస్ క్యాపిటల్. ఈవెన్ మీరు 3000, 5000తో కూడా ఆప్షన్ బయింగ్ అనేది చేయొచ్చు. దిస్ ఈస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అందుకే చాలామంది మన కంట్రీలో ఎస్పెషల్లీ ట్రేడింగ్లో మన కంట్రీలో ఆప్షన్ బయర్సే ఎక్కువ, రీటైల్ ట్రేడర్స్ ఎక్కువ ఆప్షన్ బయింగ్లోనే ఉంటారనమాట. ఓకే, సో ఆప్షన్ సెల్లింగ్లో ఉన్నటువంటి ప్రోస్ అలాగే ప్లస్లు ఏంటంటే హై పిఓపి అంటే ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్స్. ఓకే, ఆర్ ప్రాఫిట్ ప్రాబబిలిటీ అని కూడా అనొచ్చు. అంటే వీళ్ళకి ఛాన్సెస్ ఆర్ హై అనమాట. ఎక్కువ శాతం ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ది వచ్చేసి కన్సిస్టెంట్ ప్రాఫిట్స్. ఓకే, మార్కెట్ ఎప్పుడు కూడా either అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ కాకుండా మనకి ఎక్కువ శాతం ఇండెక్స్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇండెక్స్ వచ్చేసి చాలా వరకు సైడ్ వేస్లోనే ఉంటుంది. ట్రెండింగ్ మార్కెట్ వచ్చి చాలా తక్కువ. సో అందుకల్ల వీళ్ళకి ఆప్షన్ సెల్లర్స్కి కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి టైమ్ ఈజ్ మనీ. వీళ్ళకి ఆప్షన్ సెల్లర్స్కి ఏంటంటే మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వకుండా కానీ టైం మాత్రం కదిలిపోతూ ఉంటుంది కదా. ఎవ్రీ 1 hour ఆన్ అండ్ యావరేజ్గా 1 రూపీ అయితే ఏం చేసినా చేయకపోయినా ఓటీఎమ్స్లో 1 రూపీ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మినిమం అనేది 1 hourలో 1 రూపీ అనేది కరుగుతుంది అనమాట. ఓకే, ఇంక్లూడింగ్ డే అండ్ నైట్ వేసుకుంటే సరే ఇది అప్రాక్సిమేట్గా ఒక క్యాలిక్యులేషన్ అనమాట. సో వీళ్ళకి టైం ఎంత పాస్ అవుతుంటే అంత మనీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇకపోతే ఆప్షన్ బయింగ్కి ఉన్న నెగిటివ్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఆప్షన్ బయింగ్కి ఉన్నటువంటి కాన్స్ ఏంటి ఆర్ మైనస్ ఏంటి చూస్తే కనుక మనం ఇందాక అనుకున్నాం ఆప్షన్ సెల్లింగ్కి పిఓపి ఎక్కువ ఉంటుందని. వీళ్ళకైతే లో ఛాన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేవి చాలా వరకు ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్ అనమాట. ఎందుకంటే ఆప్షన్ బయింగ్లో మొమెంటం వచ్చినప్పుడు మాత్రమే క్యాచ్ చేయాలి. సైడ్ వేస్ మార్కెట్లో ఈవెన్ ప్రైస్ యాక్షన్తో చేసినా, వేరే ఏ స్ట్రాటజీస్తో చేసినా, ఏ ఇండికేటర్తో చేసినా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాఫిట్స్ అనేవి రావడానికి చాలా చాలా తక్కువ పర్సంటేజ్ అనేది ఉంటుంది. బట్ ట్రెండింగ్ మూమెంటం ఖచ్చితంగా ఉండాలి ఆప్షన్ బయింగ్కి. సో ఆ ట్రెండింగ్ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది విత్ ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ డెడికేటెడ్ స్ట్రాటజీస్ ద్వారా మనం ఆ మూమెంట్ని క్యాచ్ చేసి వచ్చేస్తే సరిపోతుంది. బట్ ఒకవేళ మార్కెట్లో మూమెంటం లేకపోతే కనుక ఆప్షన్ బయింగ్ అనేది ఇరుక్కుపోతాం అనమాట. అలాంటి సమయాల్లో ఆప్షన్ బయ్యర్ చాలా వరకు రిస్క్ ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ హైలీ రిస్కీ. ఆప్షన్ బయింగ్కి వచ్చేసి మెయిన్ మనం ఇందాక అనుకున్నట్టు ఆప్షన్ సెల్లింగ్కి టైమ్ ఈజ్ మనీ లాగా వీళ్ళకి ఈ టైం కూడా ఏదైతే ఉందో డికే అనేది బాగా, ఒకవేళ మీరు సెట్ అండ్ కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నా సరే మొమెంటం లేకపోతే కనుక టైం డికే అనేది ఆప్షన్ బయ్యర్స్కి లైక్ ఆపోజిట్గా వర్క్ చేస్తూ ఉంటుంది, ఎగెనెస్ట్గా వర్క్ చేస్తుంది. సో అది కూడా ఒక డిసడ్వాంటేజ్. ఓకే, అలాగే ఆప్షన్ సెల్లింగ్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అనుకుంటే కనుక వీళ్ళకి అన్లిమిటెడ్ లాసెస్. ఇందాక అనుకున్నట్టు 20 రూపాయల ఆప్షన్ వచ్చి 200కి వెళ్ళిందంటే వీళ్ళకి 180 రూపాయల ప్రీమియం అనేది ఒక లాట్ మీద వాళ్ళకి లాస్ అవుతుంది. సో అది వచ్చి అన్లిమిటెడ్ లాసెస్. అండ్ లిమిటెడ్ ప్రాఫిట్స్ ఏంటి అంటే వీళ్ళకి ప్రీమియం కలెక్ట్ చేసుకుంటారు కదా, 100 రూపీస్ 50 రూపీస్, అంతకు మించి ప్రాఫిట్ అనేది రాదు. ఓకే, మనం 50 రూపీస్ ప్రీమియం కలెక్ట్ చేసుకున్నామంటే 50 రూపీస్ మాత్రమే మనకి ప్రాఫిట్స్ వస్తుంది యాజ్ ఆప్షన్ సెల్లర్గా. 100 రూపీస్ అయితే రాదు ఒకవేళ మన డైరెక్షన్ కరెక్ట్ అయినా సరే. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. అలాగే ఆప్షన్ బయర్కి అయితే అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రం లిమిటెడ్ ప్రాఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే
హై క్యాపిటల్. ఒక ఆప్షన్ని ఒక లాట్ని సెల్ చేయడానికి 1.5 lakh 1.3 to 1.6 వరకు అవుతుంది. సో ఇది వచ్చి కొంచెం లైక్ ఇది వచ్చి ఒక డిసడ్వాంటేజ్గా చెప్పొచ్చు. బట్ డెఫినెట్గా దేని అడ్వాంటేజెస్ దానికైతే ఉన్నాయి. అండ్ ఆప్షన్ బయింగ్తోనే స్టార్ట్ చేసుకుంటే బెటర్. అది విత్ లిమిటెడ్ క్యాపిటల్తో రిస్క్ మేనేజ్మెంట్ బాగా ఫాలో అయ్యి మొమెంటమ్ క్యాచింగ్ చేసుకుంటే కనుక ఆప్షన్ బయింగ్ అనేది బాగానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం బై ఎండ్ ఆఫ్ ది టైం మీరు కనుక స్టాక్ మార్కెట్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే కనుక నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆప్షన్ సెల్లింగ్కి బయింగ్లోంచి ఆప్షన్ సెల్లింగ్కి వెళ్ళడం అనేది చాలా బెటర్ థింగ్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు చూద్దాము మార్కెట్ వ్యూ. ఒక్కసారి మనకి బేరిష్లో ఉంది. ఓకే, బేరిష్లో ఉన్నప్పుడు బయ్యర్ అండ్ సెల్లరు ఎలా ప్రాఫిట్స్ వస్తాయని. ఒకవేళ మార్కెట్ వ్యూ బేరిష్, ఓకే, అది కిందకి పడుతుంది. సో నేను కనుక పుట్ బై చేస్తే కనుక యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్గా పుట్ బై చేశాను. ఓకే, పిఈ బై చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది. నాకు ఒకవేళ కాల్ బై చేసి ఉంటే కనుక మైనస్ అంటే లాస్ వస్తుంది. అదే సెల్లర్ ఏం చేయాలి, ఒకవేళ బేరిష్లో ఉంది అంటే మార్కెట్ కిందికి పడుతుంది. సో అలాంటి టైంలో పుట్ సెల్ చేస్తే ఏమవుద్ది, ఆ సెల్లర్కి కూడా లాస్ అనేది వస్తుంది. ఆ టైంలో కాల్ సెల్ చేస్తే వాళ్ళకి ప్లస్ అంటే ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ మార్కెట్ వ్యూ అనేది బుల్లిష్ ఉంటే కనుక ఎవరైతే ఆప్షన్ బయ్యర్ పుట్ బై చేశాడు అనుకోండి, వాళ్ళ స్ట్రాటజీ బట్టి వాళ్ళకి లాస్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కాల్ మాత్రమే బై చేస్తేనే వాళ్ళకి బుల్లిష్లో ఉన్నప్పుడు ఆప్షన్ బయ్యర్కి అయితే ప్రాఫిట్ అనేది వస్తుంది. అలాగే సెల్లర్కి బుల్లిష్లో ఉన్నప్పుడు పుట్ సెల్ చేయాలి, కాల్ సెల్ చేస్తే కనుక లాస్ అవుతాము. ఒకవేళ సైడ్ వేస్ ఉంటే కనుక పుట్ బై చేసిన వాళ్ళకి లాసే ఉంటుంది, కాల్ బై చేసిన వాళ్ళకి లాసే ఉంటుంది. ఓకే, అండ్ ఒకవేళ సైడ్ వేస్ ఉంటే కనుక పుట్ సెల్లర్కి ప్రాఫిట్ ఉంటుంది, కాల్ సెల్లర్కి ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఓకే, ఈ రెండు సినారియోలు సేమ్ అయినా సరే ఇక్కడ మాత్రం వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఇండెక్స్ ఆప్షన్స్లోకి వస్తే కనుక ఎక్కువ శాతం సైడ్ వేస్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి అది అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే కనుక మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఐవి. ఓకే, దీని గురించి చాలా ఎన్ని పేజీలు బుక్కులు చదివినా సరే అంత ఈజీగా అర్థం కాదు. ఐవి ఈజ్ నథింగ్ బట్ మనకి ఇండియా విక్స్ అని మీరు చూసే ఉంటారు. ఇండియా విక్స్ అనేది వాలటాలిటీ ఇండెక్స్ అని ఉంటుంది. సో ఇదేంటంటే ఫియర్ గ్రీడ్, మార్కెట్లో ఫియర్ ఎంత ఉంది, గ్రీడ్ ఎంత ఉంది అనేది మెజర్మెంట్ చేస్తూ ఉంటుంది. దట్స్ వండర్ఫుల్ ఇండికేటర్. మనకే కాదు, యుఎస్ మార్కెట్స్ మిగతా మార్కెట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ రీసెంట్గా మన రష్యా ఉక్రెయిన్ వార్ అలాంటి సిచ్యువేషన్లో ఫియర్ అనేది ఎక్కువ ఉంటుంది. చాలామంది ఇన్వెస్టర్స్ డబ్బులు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్లోంచి బయటికి తీసేస్తూ ఉంటారు. దట్స్ కాల్డ్ ఫియర్. ఓకే, ఒకవేళ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక కైండ్ ఆఫ్ పాజిటివిటీ అంటే లైక్ ఒక స్టాండర్డ్ గవర్నమెంట్ వస్తుందని వన్ సైడ్ కనుక డిక్లేర్ అయింది అనుకోండి, అలాంటప్పుడు కూడా పలానా గవర్నమెంట్ వస్తే చాలా స్టాండర్డ్గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, ఇలాంటి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇండస్ట్రీస్కి మంచిగా ఉంటుంది అనుకున్నప్పుడు ఫోమోతో చాలామంది దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఇలాంటి ఫియర్ అండ్ గ్రీడ్ కూడా మనకి దాన్ని ఇండియా విక్స్ అనేది మెజర్ చేస్తుంది. ఓకే, సో ఐవి కూడా సేమ్ అంతే, ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఎంత ఉందని చూపిస్తుంది. ఐవి ఈజ్ ఎ మెజర్ ఆఫ్ అన్సర్టనిటీ ఆర్ ఫియర్. ఓకే, మార్కెట్లో ఒక అన్సర్టనిటీ కానీ ఫియర్ కానీ ఉంటే కనుక ఇది చేస్తుంది అనమాట. హై ఐవి మీన్స్ హై ఫియర్ అండ్ అన్సర్టనిటీ. అంటే ఐవి ఒక 40 కానీ 60 కానీ వెళ్ళింది అంటే కనుక ఆప్షన్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. చాలామంది ఏంటంటే ఈవెంట్ బిఫోర్ నాకు ఒక వ్యూ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఇప్పుడు బడ్జెట్ ఉందనుకోండి, బడ్జెట్ ఖచ్చితంగా మార్కెట్ బాగుంటుంది అనే వ్యూ ఉందనుకోండి, నేను ప్రీమియం అనేది ఒక 200లో ట్రేడ్ అయ్యే ఆప్షన్ని 300 ఇచ్చి కొంటాను. అంటే మనం ఇచ్చి కొంటాం కాదు, ఆబ్వియస్గా ఆ మార్కెట్లో ప్రైస్ అనేది 200 నుంచి 300కి వెళ్తుంది అనమాట. సో ఒక 100 రూపీస్ ప్రీమియం ఇవ్వడానికి కూడా నేను ఆలోచించను, అలాంటివి అవుతాయి ఉంటాయి. ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో కనుక ఈవెంట్ అయిపోతే కనుక ఓకే వెంటనే ఐవి అనేది కూల్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. కూల్ ఆఫ్ అంటే 60లో ఉన్న ఐవి 30కి పడిపోవడం, క్రాష్ అంటారు దాన్ని. ఐవి క్రాష్ అనేది రావడం జరుగుతుంది. అలాంటిది వచ్చినప్పుడు ఈ 300లో ఉన్నటువంటి ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో దాని యాక్చువల్ వాల్యూ 200. ఓకే, బట్ 300 ఉంది. ఈ 100 రూపీస్ కోల్పోవడమే కాకుండా మార్కెట్ అనేది వాళ్ళ డైరెక్షన్లో వెళ్ళలేదు కాబట్టి ఇమీడియట్గా 100కి, అంటే ఇమీడియట్ కంటే కొంత టైం స్పాన్లో 100 రూపీస్కి రావడం జరుగుతుంది. అంటే 300 నుంచి 100 కంటే ఆల్మోస్ట్ 200 రూపీస్ అనేది మనం లాస్ అవ్వడానికి ఛాన్స్
ఛాన్సెస్ ఉంది. అందుకనే ఎప్పుడు కూడా ఐవి అంటే మెయిన్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ అనేది చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఒకవేళ ఈవెంట్ అయిపోయిన తర్వాత డైరెక్షన్ చూసుకుని బై చేయడం ఆర్ సెల్లింగ్ వచ్చేసి హై ఇంప్లాయిడ్ వాలటిలిటీలో చేయొచ్చు, బట్ బయింగ్ అయితే చేయకండి, అవాయిడ్ చేసేసేయండి. ఓకే. అండ్ ఇంకొకటి డూస్ అండ్ డోంట్స్లో మెయిన్గా ఏంటంటే డోంట్ బై ఆప్షన్స్ ఆన్ బిగ్ గ్యాప్. ఓకే. బిగ్ గ్యాప్ అప్స్ కానీ గ్యాప్ డౌన్స్ వచ్చినప్పుడు కానీ లైక్ ఈ సినారియోలో కనుక చూసుకుంటే ఒకవేళ కొన్ని రోజుల నుంచి మార్కెట్ ఒక ట్రయాంగిల్లో ఫామ్ అవుతా కింద పడటం జరుగుతుంది. ఓకే. బట్ ఇక్కడ ఇంకా మొమెంటం అయిపోయినప్పుడు షార్ట్ కవరింగ్ వస్తే కనుక చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటప్పుడు మనం పుట్ తీసుకుంటే కనుక మనకి చాలా హెవీ లాసెస్ అనేది రావడం జరుగుతుంది. అందుకే జనరల్గా 9:30 వరకు వెయిట్ చేసి తర్వాత డైరెక్షన్ బట్టి మనం ఆప్షన్స్ పుట్ బై చేయడమా సిఈ బై చేయడమా అనేది మనం డిసైడ్ చేసుకుని ఆ రకంగా మనం ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, హై ఐవి ఉన్నప్పుడు ఆప్షన్స్ని సెల్ చేయడం అనేది చాలా ప్రాఫిటబుల్ ఆప్షన్. అండ్ లో ఐవి ఉన్నప్పుడు ఆప్షన్స్ని సెల్ చేయడం కంటే బై చేయడం ఉత్తమం అనమాట. ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా ఉంటాయి కాబట్టి చిన్న స్పైక్స్లో కూడా మనకి లాసెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని లో ఐవి ఉన్నప్పుడు ఆప్షన్స్ని అయితే బై చేయాలి, అండ్ హై ఐవి ఉన్నప్పుడు ఆప్షన్ సెల్ చేయడం అనేది బెస్ట్. రెండిట్లో ఆపోజిట్గా చేయకుండా ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఆప్షన్ బయర్కి సెల్లర్కి డిఫరెన్స్ చూసారు కదా, డూస్ అండ్ డోంట్స్. కానీ ఎప్పుడు రిస్క్ చేయాలి, హై ఐవీలో ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లింగ్ బెటరా బయింగ్ బెటరా అనేది తెలుసుకున్నాం కదా. డెఫినెట్గా ఈ వీడియో మీకు వాల్యూ యాడెడ్ అంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి. విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.